దాంట్లో విష్ణు సక్సెస్ఫుల్ అయ్యాడు. ఎమోషనల్ గా ఆడియన్స్ కనెక్ట్ అయ్యి ఏదైతే కన్నప్ప స్టోరీ ఇది ఉంటుందో అది ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ మన థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ ఫీల్ తోనే బయటకు వస్తుంది. క్యారెక్టర్ కానీ బాగుందండి. ప్రభాస్ రుద్ర క్యారెక్టర్ అని ఇలా భక్తి గురించి చెప్పడానికి వస్తాడండి. బాగుందండి మూవీ. మ్యూజిక్ కూడా బాగుందండి. అంటే సంగీతం కానీ బాగుందండి. చూపించారండి. కన్నప్ప అనేది ఎలా దేవుని ఎలా నమ్మారు అనేది చూపించారండి. ఎవరి తగ్గ రోల్ ని వాళ్ళకు ప్రజెంట్ చేశారండి. ఓకే అండి. రోల్స్ చేసే అంత ఏం లేదు కానీ ప్రభాస్ అది విష్ణు యాక్టింగ్ బాగుందండి. హిట్ అని చెప్పచ్చు అండి. ఓకే అండి, సూపర్. పిల్లలకి పెద్దలకి అందరికీ చూడాల్సిన సినిమా. ఇక ఈ కాలంలో ఇదే బెస్ట్ సినిమా అని నేను చెప్పగలుగుతున్నాను. చాలా మంది ట్రోల్ చేద్దాం ప్రయత్నం చేశారు, ఎక్కడ కూడా దొరకలేదు. ఆయన అద్భుతమైన నటన ప్రదర్శించారు. చాలా 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 అద్భుతంగా ప్రతి సీన్ లో కూడా న్యాచురల్ గా నటించాడు. అలాగే మోహన్ బాబు గారి నటన కూడా అద్భుతంగా ఉండే, ఎక్కడ కూడా అతను ఈగో కనిపించలేదు. అలాగే వీళ్ళు ఎంతసేపు ఎవరు చేసినా ప్రభాస్ గారు వచ్చిన తర్వాత సినిమా ఎక్కడికో లేచిపోయింది. సినిమా మాత్రం సెన్సేషనల్ మూవీ. ఈ బాహుబలి తర్వాత మరో మనం మైథలాజికల్ మూవీ ఇది. కలెక్షన్ భారీ ఎత్తున అంచనా వేసుకోవచ్చండి. ఎందుకంటే సినిమా ఆద్యంతం బాగుంది. డైరెక్టర్ గారు బాగా చేశాడు. బీజిఎం మాత్రం మామూలుగా లేదు, అదిరిపోయింది. కాకపోతే కొంచెం లాగి యుద్ధ సీన్లు ఉన్నాయి రెండు. కన్నప్ప సినిమాలో యుద్ధ సీన్లు లేవు, భక్తి కన్నప్ప సినిమాలో. ఇందులో కొన్ని యుద్ధ సీన్లు జోడించి పెట్టారు. అది రొటీన్ గా అనిపించాయి, ఎందుకంటే చాలా సినిమాల్లో యుద్ధాలు చూస్తున్నాం కాబట్టి. అది కూడా కనుమరుగైపోయి లాస్ట్ అరగంట మాత్రం ఏడిపించారు సినిమా మాత్రం. అందరికీ కూడా 100 ఇవ్వాలి. ఎక్కడ అనిపించిందంటే భక్తుడి కింద మారుతాడు కదా, అది ఓన్లీ సెకండ్ హాఫ్ లో లాస్ట్ హాఫ్ అన్ అవర్ చూపిస్తారు. అది కొంచెం ఎక్కువ చూపించుంటే బాగుండేదని నాకు అనిపించింది. మీరు టైటిల్ జస్టిఫికేషన్ కోసం అడిగారు కాబట్టి చెప్తాను. లాస్ట్ 30 minutes జస్టిఫైడ్. మిగతాదంతా ఫైట్స్ కానీ ఆ తెగలు ఉంటాయి, చాలా తెగలు, వాటి మధ్య గొడవలు కానీ అవన్నీ అన్నెసరీ అనిపి స్టోరీకి పెద్దగా యాడ్ అవ్వలేదు. అదొక్కటే మైనస్ పాయింట్. లేదంటే మ్యూజిక్ చాలా బాగుందండి. మ్యూజిక్ అంటే సాంగ్స్ అన్ని ప్లేస్మెంట్ కూడా కరెక్ట్ గా పెట్టారు. అండ్ ఎక్కడ మనకి సాంగ్స్ అలా వెళ్తూ ఉంటాయి, బాగుంటాయి వినడానికి. డెఫినెట్లీ మంచు విష్ణు గారికి మంచి హిట్ పడింది. ట్రోలర్స్ కి ఎక్కువ ఛాన్స్ ఇవ్వలేదు ఈసారి. డెఫినెట్లీ మంచి మూవీ తీసారు. తీసుకుంటారు, ఇంకెట్లయినా తీసుకుంటాం మనం ట్రోలర్స్ కాబట్టి. కానీ మూవీ అయితే నీట్ ప్రెజెంటేషన్. అంటే మినిమం డిగ్రీ అవసరం లేదు. అంటే శ్రీకాళహస్తి పుట్టు పూర్వోత్తరాలు మనకి చెప్పడం ఇంకా బాగుంది. సినిమాలో కన్నప్ప కృష్ణరాజు గారి సినిమాలో కొన్ని లేని సీన్స్ కూడా ఈ సినిమాలో చూపించాడు. అది మనం చెప్పకూడదు, సినిమా చూడాలి. కొత్తగా ఉంది అది అడవి జాతి అన్నటప్పుడు అలాగే చూపించాలన్న. రొమాన్స్ అనేది మరి సినిమాలో అన్ని ఉండాలి కదన్న. భక్తి ముక్తి రక్తి అన్ని ఉండాలి కాబట్టి అన్ని కరెక్ట్ గానే చూపించారు అనిపించింది నాకు. ప్రభాస్ అన్న ఎంట్రీకి అయితే ఎవరు సీట్ లో కూర్చోలేదు మేము. చాలా బాగా అనిపించింది. సినిమా చాలా బాగుంది. మేమందరం అంటే మంచు విష్ణు యాక్టింగ్ చాలా బాగుంది అన్న. ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఇచ్చారు సినిమాలో. లేదు, అది మాత్రం తప్పు. నేను ప్రభాస్ ఫ్యాన్. సినిమా మాత్రం చాలా బాగుంది. అది వాళ్ళ మైండ్ సెట్ ని బట్టి ఉంటుంది. సినిమా మాత్రం చాలా బాగుంది. అంటే ఇంత ఓపెనింగ్ అది ఖచ్చితంగా ప్రభాస్ వల్ల ఓపెనింగ్స్ ఉంటాయి. కానీ సినిమా మాత్రం చాలా బాగుంది. ఎవరు నెగిటివ్ గా చెయ్యొద్దు సినిమాని. విష్ణు కష్టపడిన దానికి ఫలితం దక్కింది. ప్రతి ఒక్క హీరోది ప్రతి ఒక్కరిది కూడా ఎంట్రీ అనేది మాత్రం అసలు వేరే లెవెల్ ఇచ్చారు. కన్నప్ప స్టోరీ అంటే అది ఆల్రెడీ మనకు తెలిసిన స్టోరీయే కానీ ఏం కొత్తగా చేస్తారు. ఇందులో ఎక్కువ రొమాన్స్ లేకపోతే ఎక్స్పోజింగ్ తప్ప ఇంకేం లేదు. ఇందులో ఎక్స్పోజింగ్ లో కూడా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం వరస్ట్ అబ్బా. మొత్తం అంతా ఏదో హీరోయిన్ చూపించడం, నడాలు చూపించడం, ఆ బట్టలు
ఇది వరకు కన్నప్ప సినిమా అంటేనే అది భక్తితో కూడుకున్నది, బట్టలు ఫుల్ గా ఉండాలి, చీరలు అని చెప్పి మన డ్రైవర్స్ వాళ్ళు అట్లా ఎలా ఉంటే అట్లా అని చెప్పి, కానీ ఇది అలా లేదు, మొత్తం ఎక్స్పోజింగ్ పెట్టింది, అది ఒకటి మాత్రం మైనస్ చేశారు. ప్రభాస్ క్యారెక్టర్ తోపు రుద్ర, ఫ్యామిలీతో వెళ్ళొచ్చు పర్వాలేదు, మరీ అంత ఏం కాదు, కానీ ఫస్ట్ హాఫ్ లో మాత్రం ఎక్స్పోజింగ్ వల్ల చిన్న చిన్న మైనస్లు పడినాయి అంత. లాగ్ ఏం లేదు, అంతా బాగుంది, కానీ విష్ణు గారి మాత్రం ఒకే ఒకటి మాత్రం నచ్చింది, అదేంటంటే ఈయన ఎప్పుడైతే శివుని నమ్ముకుంటాడో శివలింగం దగ్గరకు వచ్చి ఒక వాయులింగం దగ్గరకు వచ్చి ఆయన డైలాగ్ చెప్తాడు, ఆయన చెప్పడేమనుకున్నాక చాలా బాగా చెప్పాడు అండి. ఆ ఒక్క డైలాగ్ లో మాత్రం ఆయనకి ఏదో కొంచెం మార్క్స్ చేయొచ్చు, మిగతా అంతా కూడా ఇంకా అంతకంతే. బ్యాక్గ్రౌండ్ ఎక్కువ పెట్టేశారు, బీజిఎం అనేది చాలా ఎక్కువ వచ్చేసింది, సీజీ వరకు పర్వాలేదు, అంత ఎక్కువ ఏం లేదు కానీ పర్వాలేదు, బాగానే ఉంది, బాగుంది అంతా. ఓకే అండి, యావరేజ్ అండి. క్యారెక్టర్ ఇంకా బాగుంది. అందులో హైలైట్స్ ఏంటంటే రుద్ర క్యారెక్టర్ వచ్చినప్పుడే మూవీ మొత్తం టర్న్ ఓవర్ అవుతుంది. అప్పటి వరకు నార్మల్ గా కన్నప్ప ఆ మూవీ రన్ అవుతూ ఉంటది. నా దృష్టిలో అయితే విష్ణు ఏంటంటే రియల్ స్టోరీ కదా, బట్ ఏంటంటే స్టోరీ మొత్తం చేంజ్ అయింది వచ్చేసి రుద్ర క్యారెక్టర్ తోని ఇంకా బెటర్ స్టోరీ చేంజ్ అవుతుంది. రొమాన్స్ అంటే ఇక స్టోరీకి వాళ్ళు యాడ్ చేసుకున్న ఇది అనుకుంటా బ్రో, అంతే. నాకైతే అవసరం లేదనిపిస్తుంది, బట్ ఇక ఇప్పుడున్న జనరేషన్ కి ఆ మాత్రం లేకపోతే మసాలా లేకపోతే చూడరు కదా, దానికోసం అని. ఓకే బ్రో, 2.5. ఇంటర్వ్యూ దాకా దయ్యం సినిమా, ఆ తర్వాత దేవుడు సినిమా, ఎందుకని అడుగుతలేరు? మరో కలియుగ రాముడు ఉన్నాడు, మరో కలియుగ కృష్ణుడు ఉన్నాడు, మరో కలియుగ దేవుడు ఉన్నాడు, ప్రభాస్. ఆయన లేకపోతే సినిమా 7 గంటల ఎగరానా గోవిందా గోవిందా అంతా ఉంటుంది సినిమా. హైలైట్స్ ఏంటో తెలుసా? హైలైట్స్ ఒట్టకాలు కదా నాయన, హైలైట్స్ 2 ఒకటేమో హీరోయిన్ నడుము, ఒకటేమో హీరోయిన్ నడుము, రెండోదేమో ప్రభాస్ కళ్ళు. ఎన్నిసార్లు చెప్తావు, ఎన్నిసార్లు రారే, ఆ 2 లేకపోతే 7 గంటల ఎగరానా గోవిందా గోవిందా. బయట ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్, బయట ఎండ కొడుతుంది, లోపల డబ్బులే డబ్బులు డబ్బులే డబ్బులు డబ్బులే డబ్బులు ఫుల్ డబ్బులు. కుబేరుడు ఎవరో తెలుసా ఇప్పుడు ఇండస్ట్రీలో? మంచు విష్ణు, డబ్బులే డబ్బులు డబ్బులే డబ్బులు. రేవంత్ రెడ్డి సారు మంచు విష్ణుకు పోండి పోండి పోండి, ఫుల్ డబ్బులు ఫుల్ డబ్బులు. సూపర్ ఉంది సినిమా, చూడాలంటే ఐ లవ్ యూ, అవసరం లేదు, ఐ లవ్ యూ. కానీ ప్రభాస్ అన్న ఉంటేనే, ప్రభాస్ లేకపోతే హీరోయిన్ కోసమే నడిచిందన్న ఫస్ట్ హాఫ్ అంతా. అన్న హీరోయిన్ నడుము హైలైట్స్ ఏంటో తెలుసా? ప్రభాస్ సినిమాకి హై ఇచ్చాడండి, ప్రభాస్ వల్లే స్టోరీ ఒక పాయింట్ కి వెళ్ళిపోయింది. సినిమా బోర్ ఉంది అంటున్నారు. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ చేశారండి, సెకండ్ హాఫ్ తో కవర్ చేసేసారు దాన్ని. క్లైమాక్స్ అయితే చాలా బాగుంది, మంచు విష్ణు గారు చాలా యాక్ట్ చేశారు. రియల్ స్టోరీ కదా, అనిపించిందా మీకు? రియల్ గానే అనిపించింది. అసలు భక్త కన్నప్ప స్టోరీ ఇప్పటి జనరేషన్ కి అయితే చాలా మందికి తెలియదు. ఓకే, మన జనరేషన్ కి అర్థమయ్యేలాగా అయితే తీసారండి. రొమాన్స్ ఎక్కువైంది అంటారు మేడం. ఏమో అండి, ఓకే ఓకే. ప్రభాస్ గురించి ఏం చెప్తారు? ప్రభాస్ సూపర్ అసలు. సినిమా ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? అది ట్రోల్ చేసే వాళ్ళని అడగండి. ఇష్టపడ్డ సినిమా బాగుందండి, చూడొచ్చు, ఫ్యామిలీ అంతా కలిసి ఒకసారి చూడొచ్చు, చూడొచ్చు అండి. క్రేజీ ఉంది సినిమా, మంచి వర్షం కెరియర్ బెస్ట్ సినిమా ఇది. ఇంత మంచి యాక్టింగ్ ఎప్పుడు చేయలేదు అన్న, బెస్ట్ సూపర్ యాక్టింగ్. నేను చెప్తున్నా, నేను 100 టికెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా అందరికి. నెక్స్ట్ షో అపెండా సినిమాస్ నేనే 100 టికెట్స్. ఓకే ఓకే, చాలా చాలా బాగుంది అన్న, ఏది చూడండి, తర్వాత మాట్లాడదాం. బిజీ ఉన్నాక మంచు విష్ణు అన్న నటించడం కాదు, జీవించేసిండని చెప్పొచ్చు అన్న. నెగిటివ్ ట్రోల్ చేసే వాళ్ళని ఎవరిని కూడా నమ్మకండి అన్న, నిజంగా చెప్తున్నా. లాస్ట్ 40 నిమిషాలు మాత్రం నిజంగా ఎమోషనల్ భయ్యా, నిజంగా కళ్ళల్లో నుంచి నీళ్లు తిరిగేసినాయని చెప్పుకోవచ్చు. లాస్ట్ ఫస్ట్ నుంచి బాగాలేదనగా, ఫస్ట్ హాఫ్ కూడా బాగుంది భయ్యా, కాకపోతే ఏంటంటే కొంచెం రొమాంటిక్ పరంగా, కొంచెం సాంగ్స్ పరంగా, కొంచెం లవ్ విజువల్స్ పరంగా అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. కానీ లాస్ట్ 40 నిమిషాలు మాత్రం నిజంగా నటించడం కాదు, జీవించేసింది భయ్యా. ఆడియన్స్ అందరూ థియేటర్కి వచ్చి చూడండి భయ్యా, 1% కూడా డిసప్పాయింట్ అవ్వడానికి అయితే అవకాశం లేదు. మూవీ ఇస్ రియల్లీ ఎక్సలెంట్ అన్న.
నిజంగా చెప్తున్నా. సూపర్. ఇంకా ప్రభాస్ గారు ఇంకా ఎంట్రీ సూపర్. ఇంకా సాంగ్స్ కొంచెం అంత రిధమేం కాదు కానీ దేవుడు భక్తి పాటలు కదా. సినిమాలు అన్నిటిలోకి ఇది బెస్ట్. మంచు విష్ణు గారు యాక్టింగ్, ఆయన నేను చాలా బాగా చేశాను, నేను చాలా బాగా చేశాను అని చెప్పారు. నిజంగా అలాగే చేశారు సినిమా. అండి ఇది భక్తి సినిమా, అందరూ చూడవచ్చిన సినిమా, అందరూ చూడాలి. ఇటువంటి సినిమాని అందరూ చూడాలి. సినిమా రేటింగ్ ఏంటి సార్? 4 ఇస్తానండి. లాగ్ ఏమి అనిపించలేదు. ప్రభాస్ గారు కనపడేటప్పుడు హైప్ అయింది. ఇంటర్వెల్ దాకా ప్రభాస్ గారు కనపడరు, అక్కడి నుంచి కనపడతాడు. ఇంకా అక్కడి నుంచి విజిల్సే విజిల్స్. అసలు మాకు అర్థం అవ్వలేదు ఒక డైలాగ్. ఆయన బాగా చేశారు, అక్షయ్ కుమార్ గారు అందరూ చేశారు బాగా. అందరినీ కూడా బాగా చూపించారు. డైరెక్టర్ గారు చాలా బాగా చూపించారు. ఈ సినిమాలో భక్తి సినిమా కదా, కొంచెం రొమాన్స్ ఎక్కువ ఉంది అంటారు. లేదు ఓకే. డిసప్పాయింట్మెంట్ ఏం లేదు కానీ ఫస్ట్ లో కొంచెం స్లో ఉంటుంది. క్లైమాక్స్ లో డివోషన్ గా చూపించారు. చాలా మంది కన్నీరు పెట్టుకుంటారు ఆ సీన్ చూసి. చాలా బాగుంది. గ్లామర్ ఉందండి, మా గ్లామర్ అయితే చాలా ఉంది. హీరోయిన్ మంచి అదిరిపోయింది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉన్నమాట వాస్తవే. సెకండ్ హాఫ్ అయితే ప్రభాస్ గారి ఎంట్రీతో అసలు మంచి హిట్ పడింది సినిమా. బాగుంది. నేను 1000 కోట్లు 1,00,000 కోట్లు అని చెప్పాను కానీ బాగుంది సినిమా. వస్తుంది. బాగుంది సినిమా, బాగుంది. భయ్యా ట్రోలర్స్ కూడా వచ్చారు. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ట్రోల్ స్టార్ట్ చేశారు. వెనకాల అడవడము, లొల్లి చేయడము, హడావిడి చేయడము, నువ్వు బాలేవు ఏవు బాలేవు అని. ప్రభాస్ గారు ఎంట్రీ అయిన తర్వాత నుంచి ఉంది భయ్యా. ప్రభాస్ గారు ఎంట్రీ అయినప్పటి నుంచి సినిమా ప్రభాస్ గారు భుజాల మీద వేసుకొని తీసుకెళ్ళాడు భయ్యా శివయ్యని. సినిమా చాలా బాగుంది కానీ నిండా గుజరాత్ తెల్మి, బల్లాడ దేవుడు లేడు, కాలకేయ లేడు, కట్టప్ప లేడు. అందరు కొత్త వాళ్ళు వచ్చిరు. కొత్త వాళ్ళు రావడం వల్ల నాకు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా వచ్చినా. ఆ ఫైట్ మామూలుగా ఉండదన్న. బాహుబలి 1, బాహుబలి 2 వేరే లెవెల్, బాహుబలి 3 లెవెల్లో ఉంటుంది అనుకున్నా. కానీ ప్రభాస్ అన్న వచ్చినప్పుడు వేరే లెవెల్లో ఉంది. చాలా బాగుంది. కానీ డార్లింగ్, ఐ లవ్ యూ డార్లింగ్, బాగుంటుంది డార్లింగ్. ఈ సినిమా చూడాలంటే డిగ్రీ అయిన అవసరం లేదు, ఎల్కేజీ చేస్తే చాలు. ఓకే, థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్. విష్ణుకి ఫ్యాన్స్ కూడా ఉన్నారా అంటే తెలియక అడుగుతున్నా. ఓకే, ఒకవేళ ఉన్నారు అంటే కనుక నో ప్రాబ్లం, బెటర్ లక్ నెక్స్ట్ టైం. మనోజ్ గారు ఆయన మంచితనం కొద్ది సినిమా చూద్దాము, విష్ణు గారి సినిమా ఎలా ఉందో చూద్దాం, అన్నయ్య సినిమా ఎలా ఉందో చూద్దాం అని మనోజ్ గారు వచ్చారు. ఆయన మంచితనం అది. మనం దాని గురించి ఏం మాట్లాడలేం. మోహన్ బాబు గారి యాక్టింగ్ గురించి మాట్లాడక్కర్లేదన్న. మూవీలో ఆయన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ కూడా అయింది కూడా. మోహన్ బాబు గురించి మాట్లాడక్కర్లేదు మనం. ఆయన యాక్టింగ్ అది మనం అప్పటి నుంచో చూస్తున్నాం. మోహన్ లాల్ గారి క్యారెక్టర్ ఓకే ఫైన్, ఏదో ఉండి లేనట్టు ఉంటది కానీ పర్లేదు. అక్షయ్ కుమార్ గారు మాత్రం చాలా బాగా చేశారు శివుడి లాగా. ఆయన బాడీ లాంగ్వేజ్ మాత్రం బాగా సెట్ అయింది. కాజల్ గారు చూడడానికి మాత్రం చాలా బాగున్నారు. అంటే దేవుడి పాత్ర కాబట్టి ఎక్కువ మాట్లాడలేము. బట్ యా, కాజల్ గారికి ఎక్కువ రోల్ లేదు. మంచు విష్ణు గారికి అంత వద్దనిపిస్తుంది నాకైతే మాత్రం. అది పెట్టకపోవడమే నయమైంది. మేము మాకు భారత రత్న అవార్డు ఇవ్వాలి ఈ సినిమా చూసినంత వరకు. 3 hours నరకం చూపించిండు. సెకండ్ హాఫ్ కొంచెం నాకు ఫస్ట్ హాఫ్ లో కొంచెం గూస్ బంప్స్ వచ్చాయి. పడుకున్నా నేను, ఆల్మోస్ట్ నిద్ర వచ్చేసింది నాకు. అలా ఉంది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ ప్రభాస్ వచ్చిన తర్వాత సినిమా లేసింది అన్న, గాల్లో లేసింది సినిమా. ప్రభాస్ వెళ్ళిన తర్వాత ఇక లేదన్న సినిమా అయిపోయింది. సినిమా అయిపోయింది. ప్రభాస్ వస్తే సినిమా స్టార్ట్, వెళ్ళిపోగానే సినిమా డన్ అయిపోయింది. సినిమా 40 నిమిషాలు ఉందని చెప్పారు సినిమా. ప్రభాస్ లేదన్న,
5 నిమిషాలు కూడా లేడు సినిమాలో. 5 నిమిషాలు కూడా తక్కువే, ఇంకా చాలా తక్కువ ఉన్నాడు. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం వచ్చి బాగా న్యాయం అనుకుంటారు. ప్రభాస్ ఫ్యాన్ కూడా యూట్యూబ్ లో చూసుకోండి చెప్తున్నాను. ప్రభాస్ 5 minutes వస్తుంది కదా, యూట్యూబ్ లో చూసుకోండి చాలు, అంతే. సూపర్ అనిపించింది అన్న. ప్రభాస్ కోసమే వచ్చే సినిమా, ప్రభాస్ న్యాయం చేశాడు సినిమాకి, చాలా అన్న, ఇంకంతే. విష్ణు బాగా చేశాడు, కొన్ని సీన్స్ లో ఓవర్ యాక్టింగ్ చేశాడు, కొన్ని సీన్ లో కొంచెము న్యాయం చేయలేకపోయానని చెప్తున్నాను, అంతే. స్పాయిలర్స్ అడుగుతున్నారు మీరు, స్పాయిలర్స్ అడుగుతున్నారు మీరు, చెప్పంటారా? వెళ్ళి చూడండి. ప్రభాస్ అన్న కోసం చూడొచ్చు అన్న మూవీలో, అంతే. అంటే బాగానే అనిపించింది, అంటే లాగ్ అనిపించింది అన్న మూవీ అయితే. నాకైతే బాగా అనిపించలేదు, నాకైతే నచ్చలేదు, లాగ్ అనిపించింది మూవీ. ప్రభాస్ అన్న కోసం చూడొచ్చు, ప్రభాస్ కోసం చూడొచ్చు. గ్రాఫిక్స్ అంత బాగాలేదు, అంతగా బాగాలేదన్న, నాకైతే నచ్చలేదు గ్రాఫిక్స్. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించచ్చు, కొంచెం ఓపిక పట్టండి. సెకండ్ హాఫ్ లో మాత్రం సినిమా చింపేసిందండి. లవ్ యూ డార్లింగ్. ఇఫ్ యూర్ వాచింగ్ దిస్ వీడియో, ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్, ఐ లవ్ యూ. You are the reason I'm here today to watch this movie at PCX Prasad's. So I just love you darling. Keep going. Spirit, Salar 2, Raja Saab అన్నిటి కోసం మేము ఇంకా వెయిట్ చేస్తున్నాం. I'm waiting with my full heartfelt heart. I'm just telling you this thing that I love you darling. నేను మీకోసం వెయిట్ చేస్తున్నాను. స్పిరిట్, రాజా సాబ్ ఇలాంటి ఎన్నో హిట్స్ మీరు ఇంకా ఇవ్వాలి. అర్థం కాదు, కానీ కమ్ అగైన్. ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్తున్నాను. లాస్ట్ ఇయర్ ఇదే టైంలో మనకి కల్కి రోల్ వేసాడు భైరవాలో, ఈ ఇయర్ రుద్ర రోల్ వేసాడు. నేను ఈ 1 year ప్రభాస్ ని థియేటర్స్ లో చాలా మిస్ చేశాను. ఎన్ని రీ రిలీజెస్ అయినా వెళ్ళాను, ఈ 1 year థియేటర్ లో మిస్ చేశాను. ఆ కట్అవుట్ కి నేను ఇంకా చెప్పదలుచుకుంది ఏం లేదు. ఆయన ఆ గెటప్ కానీ ఇవాళ రుద్ర గెటప్ లో ఆ కట్అవుట్ కి నేను ఇంకేం చెప్పదలుచుకోలేను. సూపర్ అండి, చాలా సూట్ అయిందండి, చాలా సూట్ అయింది. మనం ఇప్పటి వరకు ముందు కూడా శివుడికి ప్రభాస్ కి ఒక మంచి కనెక్షన్ చూసాం. బాహుబలిలో కానీ పౌర్ణమిలో కానీ శివుడికి ప్రభాస్ కి మంచి కనెక్షన్ చూసాం. ఈ రోజు ఆ కనెక్షన్ ని ఇంకా బలపరుచుకున్నాడు ప్రభాస్ అందరి గుండెల్లో. ఐ థింక్ హీస్ డెలివర్డ్ కంప్లీట్ రోల్, కంప్లీట్ యాక్షన్, కంప్లీట్ రోల్. కంపాటబుల్ యాక్టర్, ప్రతి రోల్ కి సెట్ అవుతాడు. వర్సటైల్ అండి, వర్సటైల్ యాక్టర్, ఏ రోల్ ఇచ్చినా సూపర్ గా చేస్తున్నాడు. నెక్స్ట్ మనం స్పిరిట్ లో ఒక బ్యాడ్ ఆస్ రోల్ లో చూడబోతున్నాం, రాజాసాబ్ లో మంచి లవర్ బాయ్ రోల్ లో చూడబోతున్నాం. ఇంకా మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాడు ప్రభాస్ అనుకుంటున్నాను. ఐ జస్ట్ లవ్ యూ డార్లింగ్ అండ్ మంచు విష్ణు, యూ డన్ గ్రేట్. ఆనెస్ట్లీ చెప్పాలంటే ఐ వుడెంట్ కంపేర్ బోత్ ఆఫ్ దెమ్, బోత్ ఆర్ యూనిక్ ఇన్ దర్ ఓన్ వేస్. అంటే ఇప్పుడు ప్రెజుడిస్ తో కొంతమంది ఇలా చెప్తారు, కొంతమంది అలా చెప్తారు. నేను ఉన్నది చెప్తాను. మంచు విష్ణు చేసిన యాక్టింగ్ ఇరగదీశాడు, కానీ ప్రభాస్ వచ్చినందుకే ఆయన ఆఫ్ యాక్టర్ ఎక్కడ లేదు. ఒక్క ప్రభాస్ గారు 26 minutes తప్ప ఎక్కడ ఆఫ్ యాక్టర్ లేదు. ఈవెన్ క్లైమాక్స్ కూడా ఏదో ఆర్టిఫిషియల్ అనిపించింది అండ్ లాక్డౌన్ అనిపించింది తప్ప ఎక్కడ ఒక ఆఫ్ యాక్టర్ లేకుండా చాలా డల్ గా తీసుకున్నారు అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్ లో కొందరు బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, అది మరి ఆర్టిఫిషియల్ ఉంటుంది, మరి ఎలా వచ్చి అంత అవసరం లేదు. ఇంకొంచెం బాగా తీసుకుంటే బాగుంటుంది. అండ్ స్టోరీ ఎవరో బాగా వేలు పెట్టారు, బాగా కనిపిస్తుంది. అలా లేకుండా కొంచెం మంచిగా తీసుకుంటే బాగుంటుంది. స్టోరీ అంటే దీనికి సంబంధించి నోటీసులు కూడా ఇచ్చారు కదా, ట్రోల్ చేయొద్దు అని చెప్పేసి. సినిమా ఎలా ఉందో అలా చెప్తామన్నా. ఇప్పుడు ట్రోల్ అంటే ఇప్పుడు ఆయనకి తెలుసు సినిమా ఎలా ఉందో, ఆయనకి తెలుసు. బట్ ఆయన ముందు జాగ్రత్తగా ట్రోల్ చేయదని చెప్తుంది. మీరు ట్రోల్ ఏం చేయట్లేదు కదా, సినిమా చూడదని చెప్పట్లేదు. సినిమా చూడండి, కాకపోతే ఆగుతుందా నోటీస్ వాళ్ళు? ఇప్పుడు సినిమా బాగాలేదంటారు కదా, అది ఆగుతుంది. డబ్బులు ఇచ్చి రివ్యూ చెప్పించుకున్నా లేదంటే బెదిరించి రివ్యూలు ఆపినా సరే రెండు ఒకటే అన్న. రెండింటి వల్ల ఏ ఉపయోగం ఉండదు. సినిమా బాగుంటే ఎంత ట్రోల్ చేసినా సరే ఈవినింగ్ వరకు కలెక్షన్ బాగుంటాయి. సినిమా బాగాలేనప్పుడు మీరు ఎంత లేపినా సరే ఈవినింగ్ వరకు పడుకుంటారు సినిమా. ప్రభాస్ గారు ఉన్నారు కాబట్టి ఎంతవరకైనా వెళ్ళొచ్చు, అది ఫ్యామిలీ చేతిలో ఉంటుంది. ఇన్ కేస్ ప్రభాస్ లేకపోయింటే ఈవినింగ్ వరకు వాష్ అవుట్ అయ్యేది సినిమా, ఆ లెవెల్లో ఉంది అవుట్పుట్ అయితే. బట్ ఇంకోటి, వాళ్ళు ఏదైతే 200 కోట్లు అని చెప్తున్నారో ఎక్కడ అలా అనిపించలేదు. ఎక్కడ 200 కోట్లు పెట్టినట్టు ఎక్కడ అనిపించలేదు. అన్ని న్యూజిలాండ్ లో రియల్ లొకేషన్ తీసుకున్నారు, కానీ ఎక్కడ ఒక మేబీ VFX ఒక్కటి
బడ్జెట్ కనిపిస్తుంది తప్ప ఎక్కడే కనిపించలేదు. 200 కోట్స్ పెట్టినట్టు ఎక్కడ కనిపించట్లేదు. ఇప్పుడు అక్షయ్ కుమార్ గారు బాగుంది, ప్రభాస్ గారు నెక్స్ట్ లెవెల్ లో ఉంది, వాళ్ళ చూడొచ్చు. కానీ ఓవరాల్ గా మీరు భక్త కన్నప్ప అని మూవీకి వచ్చిన మాత్రం డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే కన్నప్ప స్టోరీని కిచిడి చేశారు, అన్నెసరీ సీన్స్ అని పెట్టారు. కన్నప్ప అంటే ఓన్లీ లాస్ట్ మినిట్స్, దానికోసం రండి. లేదు అంటే ఇంకొక సజెషన్ ఏంటంటే ఓన్లీ 1 hour థియేటర్ లో వేయండి. ఇప్పుడు ఎంత కలెక్షన్ వచ్చే దానికి డబుల్ కలెక్షన్ వస్తుంది ఆ మూవీకి అయితే. ఇలా చేశారన్నారు కానీ ఆ ఇంపాక్ట్ ఎలా చూపించింది. ఇది కూడా అంతే. ఫస్ట్ రోజు ఏంటంటే యూత్ వస్తారు, ఇది మెల్లమెల్లగా వయసు ఉండే వాళ్ళు ఎక్కువగా కనెక్ట్ అవుతుంది. శివభక్తులకు అయితే అసలుకి తాండవం చేసుకోవచ్చు. మోహన్ లాల్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అని, అక్షయ్ కుమార్ యాక్టింగ్ అని, కాజల్ అగర్వాల్ యాక్టింగ్ అని, పిక్స్ అంటే పిక్స్. బ్రహ్మానందం గారి కామెడీ ఇంకొంచెం బాగుంటుంటే ఇంకా బెటర్ గా ఉండేది. అంటే డైలాగ్స్ కొంచెం అర్థం, ఎలివేషన్స్ ఏం లేదు అంటే దేవుడి పరంగా ఎలివేషన్స్ ఇచ్చారన్న, ఫైట్లు గీట్లు కాదు. అంటే శివతాండవం ఎలా ఉంటది, శివభక్తులు ఎలా ఉంటారు అనేది కాన్సెప్ట్ చూపించారనమాట. బీజీ అయితే చాలా హైలైట్ ఇచ్చాడు అనమాట. లాస్ట్ లో కళ్ళు బీకి శివకి కూడా మంచి విషయం అదే. అదవుతే అసలు ఏడుపు వచ్చిందనే చెప్పొచ్చు బ్రో. సినిమా అయితే చాలా డీసెంట్ గా ఉంది, హిట్ అనే చెప్పొచ్చు అన్న. భక్తి రస చిత్రం. థ్యాంక్ యూ. మూడో తరం వాళ్ళ కొడుకు కూడా యాక్టింగ్ చేశాడు, చాలా బెటర్ గా అనిపించింది అనమాట. ఏంటంటే అతనికి చిన్న పిల్లోడైనా కానీ చాలా అద్భుతంగా చేశాడు అనమాట. అసలుకి మనకి మెయిన్ మోహన్ బాబు గారు లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో అవుతుంది అసలు రాయలసీమ రామన్న చౌదరిలో అతను ఉగ్ర రూపం ఎలా చూస్తాడో ఈ సినిమాలో కానీ అలా చూపించాడు. సినిమా అయితే చాలా చాలా బాగుందన్న. భక్తి రస చిత్రం. దయచేసి ట్రోలింగ్ చేయొద్దు. నేను కానీ ట్రోల్ అవుతుందని అనుకొని వచ్చినాను, కానీ లాస్ట్ పర్ఫార్మెన్స్ ప్రభాస్ అన్న ఎంట్రీ తర్వాత సినిమా వేరే లెవెల్కి తీసుకొని పోయాడన్న. మాకు ఏ సీన్ అంటే లాస్ట్ లో మంచి విషయం అన్న, కళ్ళు బీకి శివకి కూడా మాదైతే చెప్పకూడదు. అసలు మీరు థియేటర్ లో చూడాలి. అంతవరకు ట్రోల్ చేస్తున్నాడు థియేటర్ లోనే, కానీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి అసలుకి ఎవడో మాట్లాడలేదన్నమాట. అది ఎవరికన్నా పెట్టుకోండి, దయచేసి దేవుడు శివుడితో మాత్రం పెట్టుకోవద్దు. దయచేసి ట్రోల్ చేయొద్దు ఈ సినిమాని. ఇది భక్తి రస చిత్రం. ఇప్పుడు ఉండే జనాలందరికి కామము, ఈ నరహత్యలు, హత్యలు, మొగుళ్ళు చంపేయడం చాలా జరుగుతుంది. అవన్నీ వదిలేది దయచేసి ఈ సినిమా చూడండి. మీరు ఖచ్చితంగా కొంచెం మైండ్ అనేది కొంచెం ఫ్రెష్ అవుతుంది అన్నమాట. అది ఒకటే చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇలా ఇంతమంది వచ్చిందంటే కూడా ప్రభాస్ వాళ్ళ యాక్టింగ్ వల్లనే. మిగతా అంతా మంచి విషయం అంతా వాడి ఓవర్ వల్ల ఎవరు రారు. ఉన్న మాట చెప్తున్నాను, వైరల్ చేసుకుంటే ఏమని చెప్తున్నాను భయ్య. నిజంగా ఒక మాట చెప్పాలంటే ఓవర్ వల్ల ఆ ఓవర్ కి సెట్ కాదు అసలు. ఆ మూవీ అసలు సెట్టే కాదు. యాక్టింగ్ లేదు ఆడ. మా అంటే మన మోహన్ బాబు గారి యాక్టింగ్ ఏదంటే, ఎందుకంటే సీనియర్ కాబట్టి ఆయన మంచిగా చేస్తాడు. ఆయన సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఆయన మోహన్ బాబు గారు. ఆయన యాక్టింగ్ బాగుంది. మళ్ళీ ఇంకా ప్రభాస్ గారి యాక్టింగ్ బాగుంది. ఎవరైనా సినిమాలో దేవుడి సినిమాలో రొమాన్స్ పెడతాడా? ఒక సాంగ్ తర్వాత ఒకటి, ఒక సాంగ్ తర్వాత ఒక సీన్ తర్వాత ఒక సీన్ తర్వాత రొమాన్స్. ఏందో రొమాన్స్ అంటే ఇవాళ రేపు బాగా కనెక్ట్ అవుతున్నారు కాబట్టి, చిన్నపిల్లలు కూడా బాగా కనెక్ట్ అవుతున్నారు కాబట్టి, సో అందుకని రొమాంటిక్ సాంగ్స్ పెట్టేశాడు. సెకండ్ హాఫ్ నుంచి ఏదో చేయాలి కదా, ఇంకా హైప్ పెట్టేశాడు. అది అట్లా ఏం లేదు భయ్య. పచ్చ బొట్టు లేదు, ఎర్ర బొట్టు లేదు, అసలు బొట్టే లేదు ఆడ. పచ్చ బొట్టు పాటే లేదు అసలు. లేదు అట్లా ఏం లేదు భయ్య, ఓన్లీ రొమాన్సే భయ్య. ఇప్పుడు ఏమంటారు, సెకండ్ పార్ట్ ఉంటుంది కదా, పార్ట్ 2. అక్కడి నుంచి మనము ఏం చేస్తామంటే ఫైట్ అవుతుంది. ఆ ఫైట్ దగ్గర నుంచి కొంచెము శివరాత్రి అని చెప్పేసి ఒక దేవుడు కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ నుంచి దేవుడు నమ్ముతాడు అంతే. అక్కడ దాకా అంతా మొత్తం రొమాన్సే. దుండు బాధే బాధుడు అంతే భయ్య. అసలు దేవుడిది మా అంటే సెకండ్ హాఫ్ నుంచి వెళ్ళాలి అంతే భయ్య. నిజంగా చెప్తున్నా కదా, సెకండ్ హాఫ్ నుంచే వెళ్ళాలి. ఇక మా అంటే ఏం లేదు దాంట్లో. భయ్య నేను శివభక్తుని భయ్య, నిజంగా చెప్తున్నా, లిటరల్ చెప్తున్నా కదా. ఎంత చెత్త సినిమా అంటే ఇది, అంత చెత్త సినిమా. హిస్టారికల్ ఫిలిమ్సా? దాన్ని ఎవడైనా హిస్టారికల్ ఫిలిం అంటాడా? ఎవడైనా అసలు రొమాన్స్ ఎవరైనా పెడతాడా? మనము కన్నప్ప సినిమా ఏది ఎన్టీఆర్ గారి పెద్దనాన్న, ఆయన పేరు కృష్ణంరాజు గారు తీశారు సినిమా. అదేలా ఉంది, ఇదేలా ఉంది. ఆ రెండింటిని కంపేర్ చేసుకుంటే మనకి కృష్ణంరాజు గారు తీసిన కన్నప్ప బాగుంది, కానీ ఇది బాగుండదు. ఎందుకంటే దీంట్లో సగానికి సగం హాఫ్ దాకా ఫస్ట్ పార్ట్ మొత్తం ఇంటర్వెల్ సీన్ దాకా రొమాన్సే ఉంటుంది. సెకండ్ పార్ట్ నుంచి ఏదైనా ఉందంటే భక్తి అంతే. అదొక్కటి అక్కడి నుంచి భక్తి చూడొచ్చు, కానీ అంతకు మించి మనం ఏం చూడలేము. ఫస్ట్ పార్ట్ అంతా తలకాయ నొప్పి. ఎవరైనా చూడాలనుకుంటే మాత్రము ఒక జెండు బాంబు తీసుకెళ్ళండి, ఇంకోటి నిద్రపోవాలనుకుంటే ఒక పిల్లో తీసుకెళ్ళండి, చాలా అంతే. 1 ఇస్తా భయ్య 10 కి పక్క.
లేదండి, పాత స్టోరీ నుంచి తీసుకుంది ఒకటే పాయింట్ యాక్చువల్గా, కన్నది ఒకటి అదొకటి, దాన్ని చివరిగా చూపించారు. ఫస్ట్ హాఫ్ లో అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, వాళ్ళు అసలు ఆ క్యారెక్టర్స్ ఏంది, ఆ తెగలేంది, అది కొంచెం ఎక్కువ అనిపించింది. దాన్ని కొంచెం షార్ట్ కట్ చేసి ఈ భక్తి భావన పెంచితే బాగుంది అనిపించింది. భక్తి కానీ ఆ శివుని మధ్యలో ఎమోషన్స్ ఇంకా కొంచెం పెంచితే బాగుంది అనిపించింది. అంటే నాకు మరీ ఎక్కువ అయినట్టు అనిపించలేదు. ఈయన ట్రాన్సాక్షన్ కోసం అంటే భక్త కన్నప్ప ఎంత రఫ్ ఉండేటైనా ఇట్లా డివోషన్గా ఎట్లా మారిపోయింది అనే తేడా తెలియడానికి కొంచెం ఆ డైరెక్టర్ అలా పెట్టిందేమో అనిపించింది. ప్రభాస్ రోల్ ఉన్నంతసేపు చాలా బాగుందండి, చాలా పవర్ఫుల్గా ఉంది. అసలు చాలా బాగుంది, ప్రభాస్ క్యారెక్టర్ చాలా బాగుంది. ఇంకా తప్పదండి, ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఆ డైరెక్టర్స్ వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఎందుకంటే ఓన్లీ డివోషన్ తీస్తే ఈ రోజులలో వచ్చేదో తెలియదు. మేబీ దానివల్ల కూడా ప్రభాస్ని కానీ మల్టిపుల్ క్యారెక్టర్స్ని యాడ్ చేసేయడం. ఎందుకంటే సో అందుకని ఫైట్స్ కూడా ఉన్నాయి, చాలా ఫైట్స్ కూడా ఉన్నాయి. కొంచెం ఫైట్స్ ఎక్కువ అనిపించింది నాకు పర్సనల్గా. బాగుందండి, బాగుంది కానీ అదే ఫస్ట్ టైం మొత్తం ఆ క్యారెక్టర్స్ ఆ ఫైటింగ్ సరిపోయింది. దానికి కొంచెం లెంత్ తగ్గించి ఆ భక్తి పెంచితే బాగుండేది అనిపించింది.